వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఊరూరు పట్టచేత పెట్టుకుని నాటకాలు ఆడుకుంటూ తిరిగేటువంటి వ్యక్తులపై కొందరు ఆకతాయిలు గొడవ చేయడంతో వారు భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చర్యలు తీసుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో ఈ యొక్క కృష్ణగిరి నుంచి వచ్చిన తమిళనాడు వాసులు అక్కడక్కడ ఊరూరు నాటకాలు వేసుకుంటూ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. డాన్స్ వేస్తాము. డాన్సుల తర్వాత మేకతో సర్కస్, కోతితో సర్కస్, గుర్రంతో సర్కస్, జోకర్ కొట్టేవాడు కెమెరాతో, పిల్లలకి సరదాతో సర్కస్, పైన బారతో జంపింగ్లతో, నిప్పులతో సర్కస్, మళ్ళీ సర్కస్ పైన జంపింగ్, బారతో వాళ్ళతో సర్కస్. ఈ క్రమంలో చౌడేపల్లి మండలంలో చౌడేపల్లి మధ్య కేంద్రమైనటువంటి ఇక్కడ గోసకొరపల్లి దగ్గర టెంట్ వేసుకుని రాత్రి సమయంలో ఒక గంట పాటు అందరికీ ఆహ్లాదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వీరందరూ ఇక్కడ ఉన్నారు. అయితే కొందరు రాత్రి బాగా తప్పతాగి ఇక్కడికి వచ్చి వారందరి మీద దౌర్జన్యం చేశారని, తిప్పి కొట్టారని వారు ఆరోపిస్తూ ఏడుస్తున్నారు. నాకు రాత్రి గరాడు చేశారు. ఎవరు? అదే ఏం చేశారు ఇక్కడ వచ్చి? మేము ఇక్కడ సామాను కట్టుకుంటున్నాం. సామాను కట్టుకుంటుంటే ఇక్కడ ఇద్దరు తాగి వచ్చి ఇక్కడ పైకి నుంచి కింద పడ్డారు. కింద పడిన తర్వాత ఏందన్నట్టు కింద పడిపోయారంటే కింద పడిపోయిన తర్వాత ఏంద్రా మమ్మల్ని లేపకుండా ఏంది నవ్వుతున్నారు, ఏంద్రా మీరు రాండ్రా లేకుండా పడిపోతే మీరు చూస్తున్నారు ఏంద్రా, వాళ్ళ మీద ఉన్నారు ఏంద్రా అని మమ్మల్ని తిట్టానికి వచ్చారు. అక్కడ సామాను కట్టింటే ఆ సామాను మొత్తం తొక్కి సిరగొట్టేసి లోపలికి వచ్చి ఎట్ట కొత్త గలిసి తిట్టారు. తిట్టిన తర్వాత మా ఈ ఊరు జనాలు కూడా వచ్చి ఏంది బాబు ఏంది వాళ్ళ పేదల మీద వచ్చి వాళ్ళకి గలట్ చేసిపోతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఊరు కూడా తిట్టి పంపించేశారు. పోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కాగానే ఒక 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి గల్లాట మా బావని తరుగు కొడుతున్నారు. ఒక చాక్ తీసుకొచ్చి కొడటానికి వచ్చారు. పోయి ఆయన శంకరం హరియాణ ఆయన పిలిచికొచ్చింటే ఈ ఊరాలు ఆయన కూడా కొట్టారు. ఆయనకి మాకు కూడా చాలా గల్లాట చేసి అదేవిధంగా ఇక్కడ పోలీసులు వచ్చి వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత మరలా వచ్చి వాళ్ళు ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తారని వారు వాపోతున్నారు. ఇక్కడ ఊరూరు తిరిగి తమ్ము పొట్టపొట్టుకునే వచ్చిన ఈ క్రమంలో తమను ఈ విధంగా వేధిస్తున్నారని వారు తెలిపారు. ఆ పోలీసులు కానీ అదేవిధంగా గ్రామస్తులు కానీ వారిని కాపాడాలని, రక్షించాలని వారు కోరుకుంటున్నారు. కంప్లైంట్ ఇచ్చినారా? ఈ ఊరిలో ఇచ్చారు. వాళ్ళు పలానా మీకు తెలిసినా? మాకు తెలియదండి. వాళ్ళు ఎవరో వాళ్ళ ముఖాలే చూడలేదు. రాత్రి వచ్చి కూడా గలాట తీసుకుపోయారు. చాలా తీసుకున్నారు. ఆడవాళ్ళపై కూడా గలాట కొట్టినారు. ఆడవాళ్ళని కూడా కొట్టినారు. ఆడవాళ్ళకి కొట్టలేదు కానీ వాళ్ళు తిరగడానికి వచ్చారు. కత్తులు ఎత్తుకొని వచ్చినారు. తాగి ఉన్నారా? తాగే ఉన్నారు. అందరూ తాగినారా? తాగే ఉన్నారు. వాళ్ళు వచ్చి పోలీసులు పట్టుకుపోయారంట. వాళ్ళు ఎంత గలాట చేయలేదు. వాళ్ళు అవసరం ఏమొచ్చింది, తాగారో లేదో తిన్నారో లేదో వాళ్ళ దారి వాళ్ళు పోతే మంచిపోతారు. మా యొక్క బీద వాళ్ళకి వచ్చి మా కడుపు మీద మట్టి కొట్టిపోయినట్టుగా ఉన్నది. మిమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయమన్నారా? మొత్తం ఖాళీ చేసేయండి, తీసేయండి అని మొత్తం ఎరగొట్టేశారు వాళ్ళు. మళ్ళీ మీకు వారితో ఏమన్నా భయం ఉందా మీకు? ఏమండి మేము చెప్పుకోలేము కదా, ఏ టైం ఎట్లా ఉంటుందో మాకు కూడా తెలియదు. అందుకు ఖాళీ చేస్తున్నారా ఇప్పుడు? పక్క ఊరికి 2 నెలలు దాకా తిరిగి మళ్ళీ ఇటే వస్తాము, మళ్ళీ ఈ ఊరికే వస్తామని తీసేసి మదనపల్లికి పోదామని ఉన్నాం.